తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జనసేన పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు వస్తుందని, పదవులు బాధ్యతలను మరింత పెంచుతాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ గా నియమితులైన జనసేన పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షులు చెనమల చంద్రశేఖర్ ను శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అంజిబాబు, జనసేన టీడీపీ నాయకులు అభినందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అత్యంత అనువైన వాతావరణం ఉందని, వ్యాపారవేత్తలకు కావాల్సిన అనుమతులు త్వరగా ఇచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు. ఏపీఐఏసీ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి చంద్రశేఖర్ కృషి చేయాలని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. చంద్రశేఖర్ ను కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు అభినందించారు. టౌన్ ప్రెసిడెంట్ గారు, మా మిత్రులు చెనమల్లి చంద్రశేఖర్ గారికి ఏపీఐఏసీ డైరెక్టర్గా ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. మరిన్ని ఉన్నత పదవులు అవరోధించాలని, ఏపీఐఏసీని మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి వారి డైరెక్టర్గా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. జనసేన పార్టీకి భీమవరం నియోజకవర్గంలో వెన్నెముక అయినటువంటి బీసీ నుంచి వచ్చిన నాయకత్వం వహించి ఒక నియంత పాలనని 2019 నుంచి 24 దాకా నియంత పాలన కొనసాగుతున్న టైంలోనే ఆ నియంత పాలన ఎదురెడ్డి పోరాడిన, నిజంగా చెప్పాలంటే మా భీమవరానికి పోరాట యోధుడు ఆయన చెన్నమల చంద్రశేఖర్ గారికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈయన గౌరవిస్తూ మన ఏపీఐఏసీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీఐఏసీ డైరెక్టర్గా నియమించడం ఇది ఎంతో శుభపరిణామం. జనసేన పార్టీ శ్రేణులు దీన్ని హర్షిస్తున్నారు. అలాగే మా అందరూ ఆనందాన్ని మరోసారి చంద్రశేఖర్ గారికి శుభాకాంక్షల ద్వారా తెలియపరుస్తున్నాం. అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో భీమవరం వంటంలోని ఆర్యవైశ్య యువజన సంఘ భవనంలో ఆదివారం నిర్వహించిన ఇన్విటేషనల్ రోప్ అండ్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ 2025 పోటీలలో గెలుపొందిన విజేతలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ, మన ప్రాంతంలో ఎక్కువ మంది బాలబాలికలు చదరంగంలో శిక్షణ తీసుకుని దూర ప్రాంతాల్లో జరిగే పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించి భీమవరం పట్టణానికి, మన జిల్లాకు పేరు తీసుకురావడం జరుగుతుందని, ఏ రంగంలో అయినా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ కనపరచడం ద్వారా పిల్లల ప్రతిభా పాఠవాలు వెలికి వస్తాయని పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందించారు. టోర్నమెంట్ నిర్వాహకులు జిల్లా చదరంగం అసోసియేషన్ అధ్యక్షులు మాదాసు కిషోర్ మాట్లాడుతూ, 6 గ్రూపుల్లోని విజేతలకు 20,000 రూపాయల విలువైన బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్, తటవర్తి శ్రీనివాస్, పెదపాటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఇన్విటేషనల్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ 2025 పోటీలు నిర్వహించడం చాలా అభినందనీయం. అనసూయ చెస్ అకాడమీ వారు మరి చెస్ పోటీలు తరచు సుమారుగా సంవత్సరానికి 4-5 టోర్నమెంట్లని కండక్ట్ చేయడం చాలా అభినందనీయం. చాలా కష్టాలతో కూడుకున్నది, ఆర్థిక సమస్యలు కూడా ఉంటాయి, నిర్వహించాలంటే శ్రమతో కూడుకున్నది. ఇవన్నీ కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా కావాల్సిన దొరకడం, ఇటువంటి సమస్యలతో ఉన్నప్పటికీ కూడా ఈ దశ మీద ఉన్నటువంటి ఆసక్తితోటి మరి పిల్లల్లో ఈ దశ నేర్పించడం వల్ల, ఆడడం వల్ల వాళ్ళు మేధాశక్తి పెంపొందించడం, ఒక క్రమశిక్షణ అలవాటు పడడం, మరి పేరెంట్స్ కూడా పిల్లలను మరి ఎంతో దూరాల నుంచి, మన జిల్లా నుంచి కాకుండా పక్క జిల్లా నుంచి కూడా మరి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తూ మరి చెస్ ఆటంలో వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండడం చాలా అభినందనీయం. మరి ఇక్కడ వయసుతో లిమిట్ ఉండకుండా బాయ్స్ గర్ల్స్ కూడా మరి పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసినటువంటి వారందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేశారు. నన్ను ఇక్కడికి పిలిచి ఈ బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొనే విధంగా ఆహ్వానించినందుకు చెస్ అకాడమీ వారికి, నిర్వాహకులకి, కిషోర్ గారికి, అల్లు శ్రీనివాస్ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అనసూయ చెస్ ఇన్విటేషన్ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్య అతిథి మన మెంటే పార్థసారథి గారికి జిల్లా చెస్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆయన చెస్కి మన భీమవరంలో జరిగిన ఇంటర్నేషనల్ రేడియో టోర్నమెంట్ 5 lakhs ప్రైజ్ మనీతో గవర్నమెంట్కి మనకి వెన్యూ ఇచ్చి ఎంతో సహకరించారు. అలాగే 2-3 స్టేట్ లెవెల్ టోర్నమెంట్కి, అలాగే టౌన్ హాల్లో జరిగిన స్టేట్ లెవెల్ టోర్నమెంట్ కూడా ఆయన మనకి
ప్రెసిడెంట్గా ఉండి ఎంతో మన చెస్కి సపోర్ట్ చేశారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అక్టోబర్ 12న ₹1,00,000 ప్రైజ్ మనీ తోటి మీకు భీమవరంలో తెలుగు స్టేట్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ టోర్నమెంట్ కూడా అందరూ పార్టిసిపేట్ చేసి విజయం చేయాలని కోరుతున్నాను. మరి ఉదయం మేము ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు ఇందులో ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మీకు బహుమతులు చేసినటువంటి మా భీమవరం పట్టణ ప్రముఖులు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి గారు ఈరోజు విజేతలకు బహుమతులు అందించడం. ముందుగా వారికి పుష్పగుచ్చాన్ని మరి మాధవ్ కిషోర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు వారికి పుష్పగుచ్చాన్ని అదే మొక్కలు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ పోటీల్లో గెలుపొందినటువంటి విజేతలకు ₹20,000 విలువైనటువంటి ఈ బహుమతులుగా మీకు చెస్కి సంబంధించినటువంటి బుక్స్ ఏదైతే మీకు దాని వాల్యూ తెలుసు కాబట్టి వాటిని అందించడం జరుగుతుంది. హిందీ భాష నేర్చుకుంటే దేశ నలుమూలలు తిరగవచ్చునని, ప్రపంచ దేశాల్లో కూడా హిందీ భాషనే ప్రముఖంగా ఉందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ హైస్కూల్స్లోని 24 మంది హిందీ ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ గత 26 ఏళ్లుగా హిందీ భాషా దినోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులు రంగసాయిని అభినందించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పట్టణంలోని వివిధ పాఠశాలల్లోని 24 మంది హిందీ ఉపాధ్యాయులను సత్కరించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొత్తూరి బాపిరాజు, నందమూరి రాజేష్, బట్టిప్రోలు శ్రీనివాసరావు, టీవీవి ప్రసాద్, వలవల సాయిబాబా, కె మోహిని, ఎస్ సబానా, కామాక్షి, ఎన్ రాధా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హిందీ భాషా దినోత్సవం కార్యక్రమం చేసుకుంటున్నాం. మన భీమవరంలో ప్రైవేటు పబ్లిక్ పాఠశాలలో పనిచేసే హిందీ ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. హిందీ భాష నేర్చుకుంటే భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంటుంది. అనర్గళంగా మాట్లాడగలిగితే హిందీ భాషనే. అది మన భాషల్లో 2వ భాష ఇది. ఈ భాషని ప్రతి ఒక్కరూ నేర్చుకున్నట్లయితే భారతదేశంలో మారుమూల గ్రామానికి కూడా వెళ్ళి మాట్లాడే అవకాశం, శక్తి ఉంటుంది. అందరూ కూడా హిందీ నేర్చుకోవాలి, హిందీ నేర్చుకుని పైకి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. హిందీ భాషా దినోత్సవ వేడుకలు భీమవరం పట్టణంలో 3 రోజులుగా నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి హిందీ టీచర్లందరికీ కూడా ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఇవాళ 22 మందికి హిందీ టీచర్స్కి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే హిందీ భాష జాతీయ భాష గుర్తించబడింది. మరి ఇవాళ 2వ లాంగ్వేజ్గా దేశంలో చలామణి అవుతుందంటే అంత భాషకు గొప్ప విషయం ఉంది. ఈ ఎమ్మెల్యే గారిని రామాంజనేయ గారిని కలిస్తే ఆయన చాలా మంచి పని ఇది. నేను ఇవాళ ఆయనకి 20-30 కార్యక్రమాలు నాకు తెలిసి అయినప్పటికీ కూడా హిందీ టీచర్ కానీ లేదా తెలుగు మాస్టర్లు తెలుగు భాషా దినోత్సవం కానీ లేదా ఉపాధ్యాయ దినోత్సవం కానీ దేనికైనా స్వయంగా ఆయన మరి సంతకం పెట్టి సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఏ ఎమ్మెల్యే చూడలేదు నేను అని ఇంకొకరిని ఆక్షేపించడం కాదు. అటువంటి ప్రోత్సాహం ఇచ్చే మరి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ హిందీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆకివీడు శాంతినగర్లో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో 18వ వార్షిక చవితి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. దీనిలో భాగంగా ఆదివారం సుమారు 5,000 మందికి అఖండ అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ గంధం ఉమా సత్యనారాయణ, గంట్ల శివకుమార్, వర్ణ కవిరాజులు మాట్లాడుతూ సాంప్రదాయబద్దంగా వినాయక చవితి మహోత్సవాలు నిర్వహించి అఖండ అన్నసమారాధన నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో బొల్ల శేషుబాబు, రైల్వే ZRUCC మెంబర్ వాడపల్లి మోహన్, వనూలమ్మ దేవస్థానం చైర్మన్ వెంకన్నబాబు, రామరాజు, KVR బాబుతో పాటు ఆలయ అర్చకులు పాల్గొన్నారు. శాంతినగర్లో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నందు ఈరోజు 18వ వార్షికోత్సవం జరుగుతుంది. ఈ గణపతి నవరాత్రుల్లో 9 రోజులు కూడా ఆలయం నందు లక్ష్మీగణపతి హోమాలు జరిగినవి. అలాగే ఆలయంలో మన హిందూ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా నవరాత్రులు ముందు రోజు స్వామివారి యొక్క మాలాధారణ చేయడం జరిగింది. మాలలు వేసుకున్న భక్తులందరూ కూడా 5 వేలు వెళ్ళి ఇరుములు సమర్పించుకోవడం జరిగింది. అలాగే గణపతి నవరాత్రిలో భాగంగా అన్ని కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు హిందూ సాంప్రదాయ ప్రకారం మన ఆలయంలో జరుగుతున్నాయి. ఈ రోజు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది.
విశేషంగా భక్తులు వచ్చి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఆగివీడు శాంతినగర్ నందు వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నవరాత్రులు పురస్కరించుకుని ఇక్కడ సమారాధన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ వరసిద్ధి వినాయకుడు ఇక్కడ వెలిసినటువంటి ఈ శాంతినగర్ దినదినాభివృద్ధి చెంది ఆగివీడులో ఉన్న ఈ గణపతి ఆలయం చాలా ప్రముఖమైనది. ఆగివీడు గ్రామ ప్రజలకు ఈయన పొంగు బంగారమై ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నతంగా పెరగడానికి, ఉన్నతంగా అభివృద్ధి చెందడానికి ఈయన ఆశీస్సులు ఉన్నాయని అందరూ ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఈ వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ వారందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. పంచాయతీ ఏం చేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మరి ఆలయనందుకు గతంలో మరి ఎన్నో ఆగిలో మరి ఇప్పుడు కూడా లేని విధంగా ఈ గుడికి ఒక విశిష్టత ఉంది. కాటిపాకంలో ఎలా ఉందో అదే మాదిరిగా ఇక్కడ మరి పూజలు కూడా అందుకుని ఆ గణనాథులు అందరూ కూడా ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం మరి అన్ని కూడా భోగభాగ్యాలన్నీ కూడా కలగజేస్తున్నారు. ఇక్కడ కోరుకున్న వెంటనే మరి ఆ సిద్ధి బుద్ధి కలగజేసి మరి అందరూ కూడా మంచి మనసు కలగజేసి మరి ఉన్నత శిఖరాలకి మరి తీసుకెళ్తారంటే ఆ గణనాథునికి అందరూ కూడా రుణపడి ఉన్నాం. ఇప్పుడు మరి ఈ 18వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గంగమ్మ గారు, అలాగే మరి ఉత్సవ కమిటీ చైర్మన్ అయినటువంటి సప్లమణికంఠ గారు, అలాగే మరి ఓసూరు సింగ్ గారు, రాజు గారు, మరి వీళ్ళందరూ ఆధ్వర్యంలో రంగరాగం వైభవంగా మరి ఎంతో ఘనంగా జరిగింది. అవి ముగించుకుని ఈ రోజు దాదాపు 5,000 మందికి మరి అన్న సమారాధన చేస్తూ భాగంగా శాంతినగర్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద 9 రోజుల కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగా లక్ష్మీ గణపతి హోమాలు, అలాగే రోజు పూజా కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగా ఊరేగింపు రోజుని ఎటువంటి పూలు కానీ లేకపోతే డీజే సౌండ్ కానీ అలాంటివి పెట్టకుండా సాంప్రదాయంగా సన్నాయి మేళాలతోటి ఊరేగింపు చేశారు మా కమిటీ వారు. అలాగే ఈ రోజు పెద్ద ఎత్తున అన్న సమారాధన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున ఇచ్చేస్తున్నారు. వారందరికీ కూడా చక్కగా అన్ని రకాలుగా స్వామివారి నైవేద్యం పెట్టి వారందరికీ అన్న సమారాధన చేస్తున్నారు. ఈ కమిటీ వారు శాంతినగర్ తరఫున ఆకివీడు తరఫున కూడా మేము వలసరాలకి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం కట్టి ఈ రోజు 18 సంవత్సరాలు నిండి ఉన్నది. అలాగే నవరాత్రిలో భాగంగా ఇవాళ అఖండ అనుసమారాధన కార్యక్రమం చేస్తున్నాము. దీనికి నిర్మాణ అధ్యక్షులు గంధం ఉమా గారు, అలాగే నిర్మాణ కమిటీ సెక్రటరీ గంట్ల శివకుమార్ గారు, అలాగే ఆలయ ప్రెసిడెంట్ సప్లమణికంఠ గారు, సెక్రటరీ ఓసూరు సింగ్ గారు, ట్రెజరర్ వర్ణగిరి వీరభద్రరాజు, వీళ్ళు మాకా చిన్న గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ అఖండ అనుసమారాధన మిగతా కార్యక్రమాలు కూడా సభ్యులకి అందరూ నిర్వర్తించడం జరిగింది. అందరికీ మా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని, దైవ చింతన మంచిదని, దీని ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని రామాలయం వద్ద జాలర్ల సొసైటీ, జాలర్ల సంఘం, గంగాదేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా జాలర్ల సంఘం అమ్మవారి జాతర మహోత్సవాలను సాంప్రదాయబద్దంగా నిర్వహించడం శుభపరిణామని అన్నారు. ముందుగా పొట్టేళ్లతో, గరగలతో అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారి జాతర నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు జాతర మహోత్సవాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో జాలర్ల సొసైటీ, జాలర్ల సంఘం, గంగాదేవి ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ భీమవరం క్లబ్ ఆధ్వర్యంలో శనివారం భీమవరం గునుపుడిలోని ప్రేమాలయం వృద్ధాశ్రమానికి పవర్ బ్యాటరీ, ఇన్వర్టర్ యూనిట్, తాడేరు రోడ్లోని భీమవరం వృద్ధుల ఆశ్రమానికి 20 కుర్చీలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఓ రీజనల్ మేనేజర్ డి రామ్ కుమార్ విచ్చేసి ప్రేమాలయ వృద్ధాశ్రమంలో ఇన్వర్టర్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించి మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ పెన్షనర్స్ భీమవరం క్లబ్ తరపున సేవాభావంతో నిరాదరణకు గురై వృద్ధాశ్రమాల్లో జీవిస్తున్న వృద్ధుల అవసరాలు తెలుసుకుని వారికి అవసరమైన సామాగ్రిని అందించడం భగవత్ సేవ అని కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ అసోసియేషన్ భీమవరం క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు గజపతిరాజు, ఆదిశేషులు మాట్లాడుతూ భీమవరంలోని 2 వృద్ధాశ్రమాల్లో వారికి అవసరమైన 50,000 రూపాయల విలువ గల పవర్ బ్యాటరీ, ఇన్వర్టర్ యూనిట్, 20 కుర్చీలు అందించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ తో పాటు స్టేట్ బ్యాంక్ పెన్షనర్ అసోసియేషన్ భీమవరం క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. భీమవరం స్టేట్ బ్యాంక్ రిటైరీస్ అండ్ పెన్షనర్స్ క్లబ్ యొక్క వితరణ ద్వారా ప్రేమాలయం అనే వృద్ధాశ్రమానికి వారి అవసరాల నిమిత్తం సుమారుగా 10 ఫ్యాన్లు, 10 లైట్లకి వేసవకాలం పవర్ లేనప్పుడు ఉపయోగపడేటట్టు వారికి సహాయం చేస్తే బాగుంటుందని కోరడం జరిగింది. దాని ప్రకారం ఈ సంఘ సభ్యులందరూ కలిసి ఈరోజు వితరణ చేయడం జరిగింది. ఇలాగే దాతల సహకారంతో
ఇటువంటి ఆశ్రమాలన్నీ మరింత మంది వృద్ధులు సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు రామాలయం నందు భారతీయ స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 50,000 తగ్గట్టుగా ఏంటంటే ఇన్వర్టర్ని బహుకరించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మనం ఫ్యూచర్లో కూడా చాలా వరకు చేయాలని, అలాగే భారతీయ స్టేట్ బ్యాంక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఇందులో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు కానీ మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈసారి ఫర్దర్గా ఇంకెక్కడైనా చేస్తే కనుక నా వంతు సహాయ సహకారాలు కూడా మీకు అందజేస్తారని ఇక్కడ ప్రేమాలయంలో మేము ఒక ఇన్వర్టర్ అది ఇవ్వటం జరిగింది. ఇది మేము సేవ అనుకుంటున్నాము. ఇదేదో మేము వాళ్ళకి చేసే ఏదో సౌకర్యం కాదు, కానీ మా సేవ, ఈ సేవ చేసే భాగ్యం కలిగినందుకు పెన్షనర్స్ అందరి తరఫున, మా మెంబర్స్ అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇటువంటి అవకాశం ఇంకెక్కడ ఉన్నా మేము చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. స్టేట్ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున భీమవరం శాఖ వారి తరఫున ఈరోజు సేవా కార్యక్రమాల్లో భాగంగా భీమవరం గునుపూడిలో ఉన్నటువంటి ప్రేమాలయ వృద్ధాశ్రమానికి ఒక 50,000 రూపాయలు విలువైనటువంటి ఇన్వర్టర్ బహుకరించడం జరిగింది. అలాగే థాడేర్ రోడ్లో ఉన్నటువంటి జడ్డు బ్రహ్మాజీ వృద్ధుల ఆశ్రమానికి 20 కుర్చీలను, ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే నిరాదరణకు గురై పేద కుటుంబాలకు చెందినటువంటి ఎవరో చూడనటువంటి వృద్ధులు ఇటువంటి ఆశ్రమాల్లో వాళ్ళు ఉండడం జరుగుతూ ఉంది. అటువంటి ఆశ్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నటువంటి భీమవరం స్టేట్ బ్యాంకు పెన్షనర్ అసోసియేషన్ తరఫున వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు సాధారణంగా మనం చూస్తే వాళ్ళకి ఏదో భోజనం పెట్టగలం, కానీ మరి ఇటువంటి వసతి సౌకర్యాలు మనమే ఏ రకంగా ఉంటున్నామో అటువంటి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి చక్కని ప్లాన్ చేసుకుని వాళ్ళు అడిగినటువంటి ఇన్వర్టర్ కానీ ఫర్నిచర్ కానీ అందిస్తున్నటువంటి స్టేట్ బ్యాంక్ పెన్షనర్ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ బీజేపీలో అసలు సిసలైన కార్యకర్తల హవా నడుస్తోంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు భారీగా విజయం సాధించి జాతీయ నాయకత్వానికి కానుకగా ఇవ్వాలి. విశాఖపట్నంలో జరిగిన సారథ్యం యాత్ర ముగింపు సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. నూతన ధర్మకర్తల మండలి భక్తులకు మెరుగైన సేవలందించాలి. భీమేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఘనంగా భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ చినిమిలి వెంకటరాయుడు జన్మదినోత్సవ వేడుకలు. వేలాదిగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు. భీమవరంలో వినాయక హాస్పిటల్, వండర్ కిడ్స్ స్కూల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. మిత్ర మెడికేర్ హాస్పిటల్లో సిపిఆర్ అవగాహన శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.